హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ రూపురేఖలు అయితే మారిపోయాయి. నిజంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది. 194 కోట్లు వెచ్చించి ఈ హిందూపురం నగర ప్రజలకి శాశ్వత మంచినీటి పథకాన్ని అయితే ఇప్పుడు బాలకృష్ణ గారి చొరవ వల్ల అందిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ని అయితే బాలకృష్ణ గారి చొరవతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డయాలసిస్ సెంటర్లో మొత్తంగా 23 బెడ్లు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా పక్కన మాతా శిశు సంరక్షణ కోసం ఒక వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ వైద్యశాలలో మొత్తంగా చూసుకున్నట్లయితే 80 పడకలు అయితే అక్కడ ఉండడం జరిగింది. మొత్తంగా మాతా శిశు వైద్యశాల కోసం అయితే 26 కోట్ల రూపాయలు వెచ్చించారు. అలాగే డయాలసిస్ సెంటర్ కోసం 5 కోట్లు పైన ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. డయాలసిస్ సెంటర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయి. ఈ ఎక్విప్మెంట్తో ఎవరికైతే డయాలసిస్ అవసరమో ఆ రోగులకి ఇక్కడ డయాలసిస్ సేవలు అయితే అందజేస్తూ ఉన్నారు. కొంతమంది పేషెంట్స్ మనతో ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువంటి సేవలు అందుతున్నాయి ఇక్కడ అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. ఏం పేరండి మీ పేరు? నా పేరు మారుతి సార్. ఓకే. మేము వచ్చిండేది అగలి మడక్సిర అవతల సార్. అగలి నుంచి వచ్చిండాం సార్. ఆడ నుంచి వచ్చిండేది 80 కిలోమీటర్లు అవుతుంది సార్ మాది. ఓకే. వీడికి ఫ్రీగా చేస్తారని వచ్చిండాం సార్. బయట చేయించుకోవాలంటే 2000 3000 అవుతుంది సార్ డయాలసిస్. వీడు ఉచితంగా చేస్తారని వచ్చిండాం సార్. ఓకే. ఏంటి డయాలసిస్ సేవలు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయి సార్, బాగా జరుగుతున్నాయి సార్. టెక్నీషియన్ అంతా బాగా చూసుకుంటారు సార్. బాగున్నాయి సార్. మాకేమంటే ఇంకొక రిక్వెస్ట్, నాకు మడకసిరాలో అయితే దగ్గర అవుతుంది సార్. అదొక రిక్వెస్ట్ సార్. అదే మడకసిరా అంటే మడకసిరా నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. నుంచి ఆ పక్క 40 కిలోమీటర్లు సార్. మడకసిరా అవతల 40 కిలోమీటర్లు సార్. మడకసిరాలో పెడితే మాకు బాగుంటుందని రిక్వెస్ట్ సార్. మేము ఈడే ఈ షిఫ్ట్కినే 7-8 మంది వస్తాం సార్ మడకసిరా నుంచి. మడకసిరాలో పెడితే బాగుంటుందని. ఓకే. సో మనం చూసుకున్నట్లయితే నిజంగా డయాలసిస్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అది గమనించినటువంటి బాలకృష్ణ గారు వారి కోసమే ఇక్కడ డయాలసిస్ సెంటర్ని అయితే ఏర్పాటు చేశారు. డయాలసిస్ సెంటర్లో ఈరోజు వారు సేవలు అయితే అందుకుంటూ ఉన్నారు. అసలు ఈ డయాలసిస్ సెంటర్లో అలాగే మాతా శిశు వైద్యశాలలో ఎటువంటి సేవలు అందుతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ అన్నపూర్ణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్నపూర్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ డయాలసిస్ సెంటర్లో కానివ్వండి, అలాగే మాతా శిశు సంరక్షణ వైద్యశాలలో ఎటువంటి సేవలు అందుతూ ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఉన్నాయి? ఈ డయాలసిస్ సెంటర్లో వచ్చి టోటల్ 150 పేషెంట్స్ ఉన్నారు. ఇక్కడ టోటల్ బెడ్స్ స్ట్రెంత్ వచ్చి 23 అండి. 21 వచ్చి మామూలు, 2 బెడ్స్ వచ్చి పాజిటివ్ కేసెస్ కానీ కేటాయించడం జరిగింది. మామూలుగా అయితే 3 సెషన్స్ జరుగుతాయి ఇక్కడ, 3 షిఫ్ట్లు. ఒక్కోసారి పేషెంట్స్ ఎక్కువ మంది వెయిట్ చేస్తుంటే 4th సెషన్ కూడా చేస్తారు. ఈ డయాలసిస్ సెంటరు 2016లో ఈ చుట్టుపక్కల అంటే ఈ నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసమని 2016లో ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు ఈ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్క్ బాగా జరుగుతుంది ఇక్కడ. డయాలసిస్ పేషెంట్లు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి కూడా 10,000 రూపాయల చొప్పున ఫెన్షన్ అనేది తీసుకుంటున్నారు. మనకి టోటల్ 155 మంది పేషెంట్లు ఉన్నారు. దాంట్లో 140 మంది వరకు ఫెన్షన్స్ తీసుకుంటున్నారు. అంటే ఇంతకు ముందు అయితే ఈ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ లేదు. బాలకృష్ణ గారి చొరవ వల్లే ఇక్కడ డయాలసిస్ సెంటర్ అయితే ఏర్పాటైంది. అవునండి. బాలకృష్ణ గారి చొరవతోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కేవలం ఈ జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఎంతోమంది పేషెంట్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. డయాలసిస్ సేవలు అయితే మీరు అందిస్తూ ఉన్నారు. రోజుకి ఎంతమందికి ఇక్కడ డయాలసిస్ సేవలు జరుగుతూ ఉన్నాయి? రోజుకి 60 నుంచి 70 మంది పేషెంట్లు ఇక్కడ సర్వీసెస్ తీసుకుంటున్నారు. ఓకే. సో మొత్తంగా ఎట్ ఏ టైం అయితే 23 మందికి డయాలసిస్ సేవలు అయితే అందిస్తూ ఉన్నారు. వీరి తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చారు. ఓకే. అట్లా 3 సెషన్స్ జరుగుతాయండి. ఓకే. సో మనం చూసుకున్నట్లయితే డయాలసిస్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్స్ చాలామంది కూడా కేవలం ఈ హిందూపూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళే కాదు, బయట నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవలు అందించుకుంటున్న వారు అయితే చాలామంది ఉన్నారు. పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గోరంట్ల నుంచి సార్. గోరంట్ల నుంచి వచ్చారు. ఓకే. ఏంటి మీ సమస్య ఏంటి? ఇది కిడ్నీల ప్రాబ్లం సార్. ఓకే. డయాలసిస్ సర్వీస్ బాగా అందుతుందా ఇక్కడ? సార్ బాగా. ఏం చెప్పారు డాక్టర్లు?
డాక్టర్లు అదే చూసి 3 సార్లు చెప్పించుకోవాలా వారానికి డయాలసిస్ అని 3 సార్లు చెప్పించుకుంటాను. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పర్వాలేదు సార్, బాగానే ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ 23 బెడ్లలో చూసుకున్నట్లయితే 23 బెడ్లన్నీ కూడా నిండిపోయినాయి. నిజంగా ఎక్విప్మెంట్ కూడా అత్యాధునిక పరిజ్ఞానంతో చేసినటువంటి ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ మహిళకి డయాలసిస్ అయితే జరుగుతూ ఉంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ మనం చూసుకోవచ్చు. ఇదే బయట చేయించుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఎవరైతే ఆ ఖర్చుని భరించలేని వారు ఉంటారో, వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వారికి ఈ డయాలసిస్ సెంటర్ని అయితే ఏర్పాటు చేశారు. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రాల్పల్లి సార్. ఓకే, ఏంటి ఎలా ఉంది ఇక్కడ సేవలు? బాగుంది సార్, బాగా జరుగుతూ ఉంది సార్. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? 2 సార్లే సార్ వచ్చేది నేను. 2 సార్లే వచ్చేది. ఏం చెప్పారు డాక్టర్లు? డయాలసిస్ చేయించుకోవాలని 2 సార్లు బెంగళూరులో చేయించుకుంటా అంటే బయట చేయించుకున్నారా ఎప్పుడన్నా? బయట చేయించుకుంటే ఎంత అయింది, ఇక్కడ ఎంత అయింది మీకు? 5,000 అవుతుంది సార్. 5,000. 5,000 బెంగళూరు పోతే. బెంగళూరు పోతే 5,000 అయిందా? ఇక్కడ ఉచితంగా చేస్తున్నారా? ఓకే, బాగా చేస్తాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? బాగుంది. సో బయట డయాలసిస్ చేయించుకోవాలి అంటే వీరికి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి బాలకృష్ణ గారి చొరవతో ఏర్పాటైనటువంటి ఈ డయాలసిస్ సెంటర్లో మాత్రం ఉచితంగా ఈ డయాలసిస్ సేవలు అయితే వారు పొందుతూ ఉన్నారు. మొత్తంగా కేవలం ఈ నియోజకవర్గమే కాదు, పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి డయాలసిస్ సేవలు అయితే వారు పొందుతూ ఉన్నారు. డాక్టర్ గారు ఉన్నట్టున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరండి? డాక్టర్ బాలాజీ. ఓకే, బాలాజీ గారు, ఎంతమందికి ఇక్కడ సర్వీస్ అంతుంది రోజుకి? రోజుకి అరౌండ్ 50 to 60 అండి. ఓకే, 50 to 60. ఎటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు ఇక్కడ? డయాలసిస్ అండి, డయాలసిస్. ఓకే, ఎక్కడెక్కడి నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడికి? చుట్టుపక్కల విలేజెస్ హిందూపూర్, గోరంట్ల, పుట్టపర్తి అండ్ ఇంకెక్కడ మడక్సిర, అవన్నీ చూడు. ఓకే, సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సర్వీస్తో హ్యాపీగా ఉన్నారా మరి? డెఫినెట్లీ ట్రీట్మెంట్ జరుగుతుంది, తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు. వెల్కమ్ అకార్డింగ్ టు స్కెడ్యూల్ వాళ్ళు వస్తారు, టైం టేబుల్ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. ఓకే, అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు? గోరంట్లేండి సార్. ఓకే, ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి ఇక్కడ మీకు? మాకు 5 ఏళ్ళేంటి సార్, బాగా జరుగుతుంది. మాకు డైలెస్ మారసాలి సార్, రోజుకి ఒకటి అయిపోతే బాగుంటుంది, లేదంటే దాని అంటే జనాలు వెళ్ళిపోతున్నారు. ఓకే, ఏంటి మీ సమస్య ఏంటి అసలు? ఇదే కిడ్నీ పేలింటి సార్, బయట నుండి ఈ డైలెస్ కంపెనీ వాళ్ళు మార్చాలి. అంతా బాగుంది సార్ సెంటర్. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్ ఏర్పాట్లు. మీరు బయట చేయించుకోవాలంటే ఇది ఖర్చుతో కూడిన వైద్యం కదా, ఇక్కడ ఉచితంగా అంటే దపాకు 3,000 పెట్టాలి సార్. ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి, ఇది కంపెనీ కాబట్టి. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? చిలమతూరు దగ్గర నుంచి. చిన్నముత్తూరు. ఓకే, ఏంటి మీ సమస్య ఏంటి? కిడ్నీ ఫెయిల్. ఓకే, ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఇక్కడ? బాగున్నాయి సార్, అన్ని మంచిగా జరుగుతుంది, డయాలసిస్ బాగా చేస్తుంది. ఓకే, ఏంటి డయాలసిస్ చేయించుకుంటున్నారా? ఎన్ని దఫాలు వచ్చారు ఇక్కడికి? 3 times వస్తా సార్ వీక్లీ. ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. ఓకే, పెద్దయినా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ పక్కన పల్లి సార్, మాది కాలుపల్లి అని, అక్కడ నుంచి వస్తున్నాము. మేము ఇక్కడ చాలా కష్టాలతో కూడిండేది వేరే. ఇప్పుడు కర్ణాటకలో వచ్చేసి ఫ్రీ లేదు, మన ఆంధ్రాలోనే ఫ్రీ ఉండేది. నెంబర్ 1 సార్. అట్లా బెంగళూరు పోయిందకుంటే ఇట్లా పిండేస్తారు వాళ్ళు, డబ్బులతో పిండేస్తారనమాట. ఇక్కడ మాకు బాలకృష్ణ మాకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ డయాలసిస్ సెంటర్ పెట్టిన దానికి మాకు ఒక వరము. ఇక్కడే కాకుండా కర్ణాటకలో ఈ మధుగిరి తాలూకా, తర్వాత వచ్చే గోరిబిద్ద తాలూకా నుండి కూడా వస్తారు పేషెంట్స్. ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయా? ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి సార్, ఏర్పాట్లు బాగున్నాయి. మొత్తం ఇక్కడ స్టాఫ్ కూడాను ఇక్కడ బాగా ఎంకరేజ్మెంట్గా స్నేహంగా ఉంటారు వీళ్ళు. అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఈ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం కూడా 10,000 రూపాయల నుంచి 13,000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తుంది కదా, అంత ఉందా మీకు? ఉడంతో తీసుకొని వచ్చినా నేను 10,000 రూపాయలు పెన్షన్ తీసుకొని వచ్చిన ఇంట్లో నుంచి. బయట వాళ్ళు ఇచ్చి మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయినారు, అది తీసుకొని వచ్చినాం సార్. ఇంకేం ఇక్కడ సేవలన్నీ బాగున్నాయా? సేవలు బాగున్నారు సార్. ఇక్కడ స్టాఫ్ వాళ్ళు స్నేహంగా ఉంటారు,
అంతా కలిసిమెలిసి మాకు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు సార్. ఓకే, ధైర్యం చెప్తుంటారా? ధైర్యం చెప్తా ఉంటారు. కామన్ ఇవన్నీ వస్తాయి, కొన్ని రోజులు అప్ అండ్ డౌన్ ఉంటుంది, దాన్ని భయం పడొద్దని చెప్తారు. పెద్దయినా ఎక్కడి నుంచి? మాది మడకసిరా నుంచి నీలకంఠాపురము. ఓకే, ఏంటి డాక్టర్లు బాగా చూస్తున్నారా ఇక్కడ? బాగానే చూస్తారు. మొత్తానికి డ్రైనేజర్లు 12 సార్లు వేస్తారు, అవి 4 సార్లు 3 సార్లు వేయమంటని బాలకృష్ణ గారికి ఇచ్చేస్తే మాకు బాగుంటుంది. అది డ్రైనేజర్లో 12 సార్లు వేస్తే అది మాకు కొంత తొందర అవుతుంది కాబట్టి 4 సార్లు 3 సార్లు వేయమంట పైన సార్లకు చెప్తే మాకు ఇది ఉంటుంది. పింఛన్ అంతుందా? 10,000 10,000 అంతుంది. అయితే మేము దూరం నుంచి వస్తాం, మాకు సాల్కు వస్తుంది. మాత్రలకి ఇక్కడ ఛార్జీలకి అంతా సాల్కు వస్తాను కాబట్టి ఇంకా ఒక 5,000 పెంచితే మాకు మేలు. మాతా శిశు సంరక్షణ వైద్యశాల కోసం అయితే 26 కోట్లు వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ఏంటి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? 100 బెడెడ్ హాస్పిటల్ అది ఎంసీహెచ్. డెలివరీస్ జరుగుతుంటాయి. ఎప్పుడు ఏ వేళలో వచ్చినా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని రెఫర్ చేస్తుంటారు. అలాంటి కేసెస్ కూడా డెలివరీలు చేసి పంపిస్తుంటాము. ఆల్ ఎంసీహెచ్ఎస్, నవజాతి శిశువులు పిల్లలు ఉంటారు, ఇన్ఫాంట్ సర్వీసెస్ అవన్నీ కూడా చూసుకుంటాము. ఓకే, ప్రస్తుతం మనం హిందూపురంలోని మాతా శిశు సంరక్షణ వైద్యశాలలో అయితే ఉన్నాం. ఈ వైద్యశాల మొత్తంగా 80 నుంచి 100 పడకలు అయితే ఈ వైద్యశాలలో ఉన్నాయి. బాలకృష్ణ గారి చొరవ వల్లే ఈ వైద్యశాల నిర్మాణం అయితే జరిగింది. నవజాత శిశువులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి. అలాగే తల్లులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి తల్లిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరమ్మా? మానస. ఎక్కడి నుంచి వచ్చారు? హిందూపురం. హిందూపురమే. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. డాక్టర్లు బాగా చూస్తున్నారా? బాగా చూస్తారు. ఓకే, నవజాత శిశువులకు సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నీ బాగున్నాయా? అన్ని రకాలుగా అన్ని బాగున్నాయి. ఓకే, మీకు ట్రీట్మెంట్ బాగా జరిగిందా? ఓకే బాగా జరిగింది. ఓకే, మనం చూసుకున్నట్లయితే పక్కన ఇంకొక బెడ్ కూడా ఉంది. ఆ తల్లిని అడుగుదాము. అమ్మ, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీరంగరాజపల్లి, పరిగి మండలం శ్రీరంగ. అంటే బాలకృష్ణ గారి చొరవ వల్ల ఇక్కడ మాతా శిశు సంరక్షణ వైద్యశాల ఏర్పడింది కదా, దాని గురించి ఏమంటారమ్మా? బాగుండదు సార్, అంతా నీ వాటర్ ఒకటి రాదు, అంతా బాగుండదు సార్. ఓకే, ఇప్పుడు శిశువు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారా? ఉన్నారు సార్. డాక్టర్ ఏం చెప్పారు? బాగున్నాడు అని చెప్పినారు ఉదయాన్ని. ఓకే, ఎప్పుడైందమ్మా కాన్పు? నిన్న సార్. నిన్న. హెల్దీగా ఉన్నారా బేబీ కానీ మీరు కానీ? బాగున్నాం సార్. ఓకే, సార్ వాళ్ళు బాగా చూస్తున్నారు, బాగున్నారు. ఓకే, సో మాతా శిశు సంరక్షణ వైద్యశాలలో అయితే నిజంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ హాస్పిటల్లో వారు చికిత్స తీసుకుంటూ వారు కాన్పు చేసుకుంటూ ఉన్నారు. అలాగే నవజాత శిశువు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల వల్ల నిజంగా వారు ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్లు కూడా వీరిని చాలా బాగా చూస్తున్నట్లుగా, ట్రీట్మెంట్ కూడా అద్భుతంగా ఉన్నట్లుగా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్న తల్లులు మనతో చెప్తూ ఉన్నారు.